సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ గణేష్ అట్లూరి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గణేష్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. గణేష్ గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. ఇవాళ 13th ఆగస్టు థర్స్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 113 పాయింట్ల లాభంతో 78,079 వద్ద క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే 40 పాయింట్ల నష్టంతో 24,395 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 250 పాయింట్ల నష్టంతో 57,635 వద్ద క్లోజ్ అయింది. సో గణేష్ గారు, ఏంటి వాళ్ళ మార్కెట్ కొంత పెక్యులియర్గా ఉంది. ఎందుకంటే సెన్సెక్స్ ఏమో 113 పాయింట్ల లాభంతో పాజిటివ్గా క్లోజ్ అయింది, ప్లస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో -40 పాయింట్స్ నష్టంతో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమో -200 పాయింట్ల నష్టంతో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఏంటి వాళ్ళ మార్కెట్ కొంత పెక్యులర్ అటు ఇటుగా ఉంది, అసలు అర్థం కావట్లేదు. మార్కెట్ మార్నింగ్ నుండి చూసుకుంటే కొంత నెగిటివ్ లోనే ఉందండి. క్లోజింగ్ ప్లస్ అనేది అది కాసేపు పక్కన పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఆక్షన్ ప్రైస్ ప్రకారం క్లోజ్ అవుతుంది కాబట్టి కొంత మనకి అది ఇంకా టైం పడుతుంది. బట్ ఓవరాల్ ట్రేడింగ్ అంత మార్నింగ్ నుండి చూసుకుంటే నెగిటివ్ లోనే ఉంది. అయితే మనం అంటే ఈ రోజు మార్కెట్ చూసే ముందు అసలు ఈ వారం ఏం జరిగింది, ఈ వారం అసలు మెయిన్ ఫ్యాక్టర్స్ ఏం డ్రైవ్ చేసి నేను చూస్తే మనకి యుఎస్ అనేది 100% శాంక్షన్ 100% శాంక్షన్స్ అనే బిల్లు వాళ్ళు సెనేట్ లో వాళ్ళు ఆమోదించారు. అదొకటి. అంటే ఎవరైతే రష్యన్ ఆయిల్ కొంటారో ఆ కంట్రీస్ మీద వాళ్ళు 100% టారిఫ్ వేయడానికి వాళ్ళు ఆ బిల్లు ఓకే చేశారు. అదొకటి. సో దానివల్ల మార్కెట్లో కొంత మనం మండే, ట్యూస్డే 3 రోజులు కూడా కొంత మనం ప్రెషర్ చూసాం మార్కెట్స్ లో. సో దాని తర్వాత చూసుకుంటే మనకి అంటే ఫ్యాక్టర్స్ మనం చెక్ చేస్తే, ఒకటి ఎస్టీటీ మీద డిస్కషన్ జరిగింది. ఎస్టీటీ తగ్గించాలి, ఎస్టీటీ ఎక్కువ ఉంది, ట్యాక్స్ కొంత మనం బాగా మనకి లాస్ట్ ఒక 1 వీక్ నుండి ఇది బాగా బజ్ అవుతుంది. సో మూడోది చూసుకుంటే మనకి హాస్పిటల్స్ మీద కొంత బిల్లింగ్ మీద మనకి చూసాం, గవర్నమెంట్ కొంత ఫిక్స్ చేయాలి, బిల్లింగ్స్ ని కంట్రోల్ చేయాలి అనేది కూడా కొంత మనం చూసాం. తర్వాత టాటా చంద్రశేఖర్ గారి రెసిగ్నేషన్, అంటే ఇవన్నీ మేజర్ డ్రైవింగ్ నడుస్తుంది కదండి. అలా చూసుకుంటే లాస్ట్ 4 days నుండి కూడా రేంజ్ బౌండ్ లోనే ఉంది, పెద్ద యాక్టివ్గా ఏం లేదు. సో అంటే మనం చూస్తే అంటే శాంక్షన్స్ అనేది అంటే మామూలుగా మనం గతంలో చూసుకుంటే వారం 30 సార్లు ఆగింది, 32 సార్లు మొదలైంది. శాంక్షన్స్ ఎవ్రీ 1 month కి ఏదో ఒక అప్డేట్ వస్తానే ఉంది. బట్ దిస్ టైం మనం చూస్తే పెద్ద మార్కెట్స్ పెద్ద రియాక్ట్ అవ్వలేదు, అంటే ప్యానిక్ అవ్వలేదు. కొంత మైనస్ లో క్లోజ్ అయింది, కొంత స్టాక్స్ లో కొంత సెల్లింగ్ కనిపించింది తప్ప పెద్దగా మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు. ఇది ఒకటి గుడ్ సైన్. తర్వాత రెండోది, మనం ఈ టాటా సన్స్ ఇప్పుడు వరకైనా 9 years పనిచేశారు. సో ఆయన టెన్యూర్లో ఇన్వెస్టర్స్ కి మల్టీఫోల్డ్ రిటర్న్ ఇచ్చారు, కొత్త వర్టికల్స్ ఓపెన్ చేశారు ఆయన. సో మేజర్ కీ పర్సన్ కాబట్టి కొంత టాటా స్టాక్స్ ఆ రోజు కొంత ప్రెషర్ లోనైనా కూడా, అంటే హైయెస్ట్ 5%, కొన్ని ప్లస్ లోనే ఉన్నాయి, అయినా కూడా మార్కెట్ రికవర్ అయింది. దాని పాజిటివ్ గానే అది క్లోజ్ అయింది. అంటే వాళ్ళ టాటా స్టాక్స్ లో పాజిటివ్నెస్ కూడా మనం చూసాం. దీని తర్వాత మనం చూసుకుంటే హాస్పిటల్ స్టాక్స్ ని తీసుకుంటే మన ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ కదండి. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ప్రైవేట్ ఈక్విటీస్ ఎక్కువ, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎక్కువ. అంటే ఎప్పుడైతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో డెఫినెట్ గా ప్రాఫిట్ అనేది అక్కడ దే వాంట్ టు టేక్ ప్రాఫిట్. అది మనం కొంత కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ దాని మీద కొంత ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా కొంత పడినాయి మనకి. బట్ అంత పెద్ద కరెక్షన్ అయితే కనపడలేదు, 2%. సో అయితే ముఖ్యంగా ఇవాళ మార్కెట్ కొంత ఫాల్ చూస్తున్నాం కాబట్టి, ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇవాళ ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి మార్కెట్ కొంత నెగిటివ్ ట్రెండ్ కి క్లోజ్ అవ్వడానికి? అంటే కొంత మనం కంపేర్ చేస్తే ఎఫ్ఐఎస్ అమ్మారండి, ఒక 1000 కోట్ల దాకా ఎఫ్ఐఎస్ అమ్మారు. సెల్లింగ్ కొంత మనకు కనపడింది. సో అట్లాగే మనకి స్టేట్ ఆఫ్ హార్మోస్ ప్రతి 2 రోజులకు ఒకసారి న్యూస్ లో ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ క్రూడ్ ప్రైజెస్ అనేవి కొంత పెరిగింది కాబట్టి దాని ఇంపాక్ట్. రూపీ డిప్రిషియేషన్ కూడా జరిగింది. సో రూపీ డిప్రిషియేషన్ వల్ల కూడా ఈ 3 మెయిన్ ఎలిమెంట్స్, ఈ 3 వల్ల కొంత మార్కెట్ ఓపెనింగ్ మైనస్ లో ఉంది, దాదాపు డే అంతా కూడా మైనస్ లోనే ట్రేడ్ అయింది. రైట్. అండ్ అదే విధంగా ఇవాళ మార్కెట్ లో టాప్ గైనర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరున్నారు, లూజర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇవాళ మార్కెట్ లో? టాప్ గైనర్స్ మనం చూసుకుంటే విష్ణు గారు, ఆస్ట్రాల్, సోలార్ ఇండస్ట్రీస్, నెట్వెబ్, గోదావరి పవర్, భారతీ ఎక్సగాన్, సైయంట్, ఐఎఫ్ఎస్ఏ, కంటైనర్ కార్పొరేషన్, నాట్కో ఫార్మా, క్లీన్ సైన్స్, టాటా మోటార్స్,
పూనావాలా ఇవన్నీ కూడా మనకి Gainers గా ఉన్నాయి. గెయినర్స్ ఉన్నాయండి, టాప్ గెయినర్స్ ఉన్నాయి. ఉమ్, సో అలాగే మనం దీనిలో ఇంకొంచెం మనం ముందుకెళ్ళి 52 వీక్ హై కూడా చెక్ చేసుకుంటే ఉమ్, ఒకసారి 52 వీక్ సోలార్ ఇండస్ట్రీస్, ఉమ్, తర్వాత గుజరాత్ ఫ్లోరో, ఉమ్, రాడికో కైతాన్, హెచ్ఎఫ్సిఎల్, పేటిఎం, అజంతా ఫార్మా, లెన్స్కార్ట్, ఆర్తి ఇండస్ట్రీస్, వెల్స్పన్ కార్పొరేషన్, కేఈ ఇండస్ట్రీస్, బాష్ ఇవన్నీ Yes. కూడా మనకి 52 వీక్ హై క్రాస్ అయ్యాయి. Right. ఎందుకంటే 52 వీక్ హై కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ మార్కెట్లో ట్రేడర్స్ కి. సో ఇవి గెయినర్స్ ఉన్నాయి, టాప్ గెయినర్స్ ఉన్నాయి. ఉమ్, సో టాప్ లూజర్స్ అడిగారు మీరు. టాప్ Yes. లూజర్స్ చూసుకుంటే నాల్కో, పేజ్ ఇండస్ట్రీస్, ఫిజిక్స్ వాలా, ఉమ్, అపార్ ఇండస్ట్రీస్, ఫోర్స్ మోటార్, ఉమ్, తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్, మిండా కార్పొరేషన్, వెల్స్పన్ లివింగ్, జేడెస్ లైఫ్ ఉమ్, ఇవన్నీ కూడా మనకి టాప్ లూజర్స్ ఉన్నాయండి. ఉమ్, అలాగే ఇందులో మనం కొంచెం ఎక్స్టెండ్ చేసి 52 వీక్ లో ఉమ్, అనేది చూసుకుంటే మనకి గోద్రేజ్ కన్జ్యూమర్ ఒకటి Hmm. పెద్ద కంపెనీలో ఉందండి. ఉమ్. గణేష్ గారు, మొత్తానికి ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏషియన్ మార్కెట్స్ మొమెంటం ఎలా ఉంది? ఏషియన్ మార్కెట్స్ అయితే ప్లస్ లోనే ఉన్నాయండి. నిక్కీ తీసుకున్నా, మన Hmm. క్యాక్ తీసుకున్నా, సౌత్ కొరియా మార్కెట్ తీసుకున్నా కూడా ప్లస్ లోనే ఉన్నాయి. ఉమ్, సో ఏషియన్ మార్కెట్స్ లో ఎటువంటి డ్రాప్ ఇబ్బంది అయితే ఏం లేదు. డ్రాప్ అయితే లేదండి. ఉమ్, ఉమ్. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ వీక్ సంబంధించి నెక్స్ట్ 1 వీక్ 10 days లో మార్కెట్ కి కొంత పాజిటివ్ గా కలిసి వచ్చే అంశాలు ఏముండబోతున్నాయి, అదేవిధంగా మార్కెట్ ఎదుర్కోబోయే ఛాలెంజెస్ ఏమున్నాయి నెక్స్ట్ వారం 10 రోజుల్లో? ఛాలెంజెస్ అంటే జాపనీస్ మార్కెట్ ఒకటి మనం చూసుకోవాలండి. ఎందుకంటే అక్కడ బాండ్ ఈల్డ్స్ మీద బాగా ఇష్యూ నడుస్తుంది. ఎందుకంటే జాపనీస్ మనీ అనేది అక్రాస్ ది గ్లోబ్ స్ప్రెడ్ అయి ఉంది. ఉమ్, మన మార్కెట్ లో కూడా మీరు చూసుకుంటే జాపనీస్ మనీ బాగా పంప్ అయి ఉంది. ఉమ్, యుఎస్ మార్కెట్ లో కానీ, తర్వాత యూరోప్ మార్కెట్ లో కానీ. ఉమ్, సో గ్లోబల్ ఇన్వెస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ 0 కాబట్టి వాళ్ళ Hmm. మనీ మొత్తం కూడా అక్రాస్ ది గ్లోబ్ పంప్ అయి ఉంది. ఉమ్, ఇప్పుడు దే వాంట్ టు టేక్ దేర్ మనీ బ్యాక్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రిసిషన్ కానివ్వండి, ఇప్పుడున్న ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవాలనుకున్నారు కాబట్టి కొంత Hmm. సెల్లింగ్ అనేది అక్రాస్ ది ఉమ్, గ్లోబల్ మార్కెట్ లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది మనం కొంచెం వాచ్ చేసుకోవాలండి. ఉమ్, పాజిటివ్ అంటే ఇప్పుడు అంతా రిజల్ట్స్ సీజన్. ఉమ్, సో రిజల్ట్స్ ఓరియంటెడ్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. ఉమ్, క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి ఇప్పుడు. Hmm. అంటే ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్స్ ఎటువంటి అంటే ఉమ్, గ్రోత్ ఉన్న కంపెనీస్ బాగానే పెర్ఫార్మ్ చేసినాయి కాబట్టి ఉమ్, ఈ కంటిన్యూస్ రిజల్ట్స్ అనేది ట్రాక్ చేసుకుంటూ కొంత స్పెక్యులేషన్ చేసుకోవటం మంచిదండి. సో అంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని, అటు గ్లోబల్ గా ఉన్న ఫ్యాక్టర్స్ ని, ఇటు లోకల్ గా ఉన్న ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకొని, ఇప్పటి నుంచి ఒక సంవత్సరం 2 ఏళ్ల పాటు, ఒక 3 years పాటు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ప్రస్తుతానికి సెక్టోరియల్ గా ఏ సెక్టర్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి అనుకోవచ్చు ప్రస్తుతానికి సెక్టోరియల్ గా? డొమెస్టిక్ కన్జంప్షన్ అండి. ఉమ్, డొమెస్టిక్ కన్జంప్షన్ ఆల్వేస్ అండ్ డొమెస్టిక్ కన్జంప్షన్ తో పాటు ఉమ్, మనకి అంటే రూపీ ఇంపాక్ట్ లేని ఏవైతే ఉన్నాయో ఉమ్, అవి మనం చూసుకోవడం మంచిదండి. అంటే రూపీ డిప్రిసియేషన్ అయినప్పుడు మనకి బెనిఫిట్ అయ్యే ఏదైతే ఉన్నాయో ఉమ్, అవి మనం ప్రిఫర్ చేయడం మంచిదండి. ఉమ్. ప్రిఫరబుల్లీ డొమెస్టిక్ కన్జంప్షన్. రైట్, రైట్. అండ్ ఎస్టీటీకి సంబంధించిన వార్తలు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీని అవునండి. గురించి ఏం చెప్తారు? అంటే ఎస్టీటీ అనేది ఇప్పుడు కాదండి, అది ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలోను ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉమ్, ఇద్దరు కూడా దాని మీద రివ్యూ చేయమని అడుగుతున్నారు. ఫినాన్స్ మినిస్టర్ చాలా మంది రిక్వెస్ట్ పంపుతున్నారు, వేరియస్ Hmm. ప్లాట్ఫామ్స్ ద్వారా దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఇది 2004లో మనకి ఎస్టీటీ లేదండి. ఉమ్, అప్పుడు ఏంటంటే జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ మానిటర్ చేయడానికి, అంటే అప్పుడు ఏమయ్యేదంటే అండి ప్రైజ్ రిగ్గింగ్ ఎక్కువ జరిగేది. అంటే సపోజ్ నేను ఒక 10 రూపాయలు స్టాక్ కొన్నాను, ఈ 10 రూపాయలది నేను ఒక 100 రూపాయలు అమ్మాను, ఉమ్, నేను ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టేవాడిని, మిగతా ఏది ఉండేది కదా. అసలు ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, ఈ ట్రాక్ ఉండేది కాదు. దీనికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎస్టీటీ, ఉమ్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ వీల్ మానిటర్ అండ్ వీల్ ఎస్టీటీ ఛార్జెస్ మేము తీసుకుంటామని చెప్పారు. ఉమ్, అయితే ఇక్కడ ఏమైంది, అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదైతే ఎస్టీటీ ఛార్జెస్ ఉన్నాయో ట్యాక్స్ మీరు ఎగ్జామ్షన్ లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఉమ్, అంటే ఈ సపోజ్ నేను 4 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, ఎస్టీటీ రూపంలో 1 lakh కట్టాను, అది అడ్వాన్స్ ట్యాక్స్ కింద మనం చూపించుకోవచ్చు. ఉమ్, అది తర్వాత దాన్ని చాలా చేంజెస్ చేశారు. 2008 చేంజెస్ చేశారు, దాని తర్వాత 2018లో చేంజెస్ చేశారు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇనీషియల్గా ఆ ఎల్టీసీజీని పెంచేసింది. ఉమ్, అంటే ముందు ఎల్టీసీజీ బదులు ఎస్టీటీ వచ్చింది, ఉమ్, దాని తర్వాత ఎస్టీటీ అలాగే ఉంది, ఉమ్, ఎల్టీసీజీ వచ్చింది, ఎల్టీసీజీని పెంచారు మళ్ళీ. సో ఇలా వెరసి వాళ్ళు ఎల్టీసీజీ ఏమో 12.5, ఎస్టీటీ ఏమో కంటిన్యూస్గా 2026లో కూడా పెంచారు. మనకు తెలుసు కదండి, ఉమ్, మన ఫీచర్స్ మీద ఆప్షన్స్ మీద కూడా పెంచారు. ఏమవుతుందంటే అండి, ఒకటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ట్రేడర్స్కి, ఉమ్, ఆ ప్రాఫిట్ ఎక్కువ తీలేకపోతున్నారు. అంటే ఇప్పుడు 92% ఆఫ్ ట్రేడర్స్ లాస్ అవుతున్నారు అన్న విషయం అయితే తెలిసిందే కదా. అవును, ఇందులో ఈ లాస్ అయిన వాళ్ళలో అంటే కొంత ప్రాఫిట్ తీస్తున్నారు, ఆ ప్రాఫిట్ ఎస్టీటీ రూపంలో వెళ్ళిపోతుంది. ఉమ్, అంటే మేబీ ఎస్టీటీ తగ్గించిన ఉమ్, ఆర్ ఎస్టీటీని ఇక్కడ 2 కదండి, ఏముంటుంది, ఎస్టీటీ నేను కడుతున్నానండి, ట్యాక్స్ ఎందుకు కడతాను అసలు, ఉమ్,
నేను శాలరీ తీసుకుంటే నాకు డబ్బులు వస్తే ట్యాక్స్ కడతా, Hmm. ప్రాఫిట్ వస్తే ట్యాక్స్ కడతా. మరి నాకు ఇయర్ ఎండ్ లో లాస్ వచ్చింది, మరి నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇప్పుడు వాళ్ళు అడిగేది అదే, నాకు దగ్గర ప్రాఫిట్ వస్తే తీసుకోండి, లేదా నాకు అది వెనక్కి ఇచ్చేసేయండి. ఇది ఒకటి. లేదా మీరేంటి ట్యాక్స్ మాకు రిబేట్ ఇవ్వండి, తగ్గించండి. ఎందుకంటే సపోజ్ నేను ట్యాక్స్ రూపంలో ఆ రోజు నేను ట్రేడ్ చేసి 1000 రూపాయలు వచ్చిందండి, ఆ 1000 రూపాయలు ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోయింది అనుకోండి, నెట్ లూజర్నే కదా నేను. అంటే మేబీ ఆ ఎస్టీటీ తగ్గిస్తే 92% అలా మేబీ ఒక 75కి రావచ్చాము, అంతే కదండి. ఒక 10-15% ప్రాఫిట్లోకి వస్తారేమో. సో అందుకని ట్యాక్స్ మీద బాగా డిస్కషన్ జరుగుతుంది. ట్యాక్స్ని వాళ్ళు హోలిస్టిక్గా దాన్ని రివ్యూ చేయాలని చూస్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఇనీషియల్ టార్గెట్ 25,000 crores ట్యాక్స్ దీని నుండి రావాలని. బట్ ఇన్ఫ్యాక్ట్ అది 2023-24 చూసుకుంటే 33,000 కోట్లు ఉంది, 25-26 చూసుకుంటే అది 56,000 కోట్లకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడన్నా కనీసం రివ్యూ చేయండి అని అడుగుతున్నారు ట్యాక్స్. సో అది మెయిన్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ నుండి, ట్రేడింగ్ కమ్యూనిటీ నుండి కూడా రిక్వెస్ట్ వస్తుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ అట్లూరి గారు. ఇవాళ విష్ణు టాక్స్ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ మార్కెట్ క్లోజింగ్ అనాలిసిస్ గురించి మన ఆడియన్స్తో చక్కగా పంచుకుని థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.